ఎలా సాధించాలో కూడా చెప్పారు. ఓటు అనే ఆయుధాన్ని మనకి ఇచ్చి, ఇదిగో మనం ఇంత జనాభా ఉన్నాం, మన ఓటు మనం వేసుకుంటే మనం అధికారంలోకి వస్తాం, ఈ చట్టాలను చేసే హక్కులు మనకు వస్తాయి, చట్టాలను చేసే అధికారం మనకు వస్తుంది, మన హక్కులు మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పి ఓటు అనే ఆయుధాన్ని మనకు అప్పచెప్పాడు ఆయన. ఓకే. ఆ ఓటుని, మన ఓటు మనం వేసుకుని అధికారంలోకి వెళ్ళి మన హక్కులు మనం కాపాడుకోవాలని చెప్పారు. కానీ మన జనం ఏం చెప్తారంటే, మన నాయకులు ఏం చెప్తారంటే, అంబేద్కర్ ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఏ హక్కులు ఇచ్చారు, ఈ హక్కులు అనుభవించాలా, ఇంతవరకు చెప్తారు తప్ప ఈ హక్కులను ఎలా కాపాడుకోవాలా, ఆయన చెప్పిన లక్ష్యాన్ని ఎలా సాధించాలా, దీని గురించి చెప్పరు. మనం అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం. గ్రామాల్లో ఇయ్యాలకే కూడా యువత అంబేద్కర్ జయంతి అంటే తీర్మానాలు పెట్టుకోవడమో, లేకపోతే ఊరేగింపులు పెట్టుకోవడమో, లేదంటే ఏదో ఒక సభ పెట్టుకుంటారో, ఎవరో పెద్దోళ్ళు వస్తారో, నాకు మాటలు చెప్తారో, ఇది అనుకుంటున్నారు తప్ప మన లక్ష్యం ఏంటనే తెలియకపోవడం వల్ల ఈ ఓటుని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. అంబేద్కర్ కలల కన్నా రాజ్యాన్ని సాధించలేకపోతున్నాం. అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాన్ని మనం సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆయన ఇచ్చిన ఆయుధాన్ని 1000 రూపాయలకి 2000కి అమ్మేసుకుంటున్నారు మన యువత. అది జరగకుండా ఉండాలంటే లక్ష్యం తెలియాలి మనకి. మన గమ్యం మనం తెలియకుండా మన దగ్గర ఉన్న ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకోగలుగుతాం మనం? మన ప్రజలు తప్పుడు, మన యువత తప్పుడు దారిలో వెళ్తున్నారా అని అనుకుంటున్నారు తప్ప ఎందుకు వెళ్తున్నారు అనేది ఎందుకు ఆలోచించట్లేదు.